ఈ మధ్య కాలంలో చూసుకుంటే 'ఐబొమ్మ' మీకు తెలుసు 'ఐబొమ్మ' గురించి ఎలా అయితుందో అంటే 'ఐబొమ్మని' ఎలా క్రియేట్ చేశాడు? అసలు ఎలా దొంగలించాడు? ఇంతకు ముందులా మనం మూవీ రూల్స్ చూసుకున్నట్టయితే థియేటర్ ప్రింట్ చూసేవాళ్ళం. కానీ 'ఐబొమ్మలో' మటికి 4K అక్కడ సినిమా థియేటర్‌లో ఏం చూస్తున్నాం ఫోన్‌లో అదే ప్రింట్ చూస్తున్నాం. ఎలా హ్యాక్ చేసుంటారంటారు? పూర్తి వివరాలు చెప్పండి మా కోసం. 'ఐ బొమ్మ' ఎలా క్రియేట్ చేశాడంటే ఓకే. బేసిక్‌గా మీరిప్పుడన్నట్టు 4K క్లారిటీ అవి ఇవి హ్మ్. వస్తున్నాయంటే వాడు ఆపరేట్ చేసిన విధానం దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆహ్, ఈవెన్ మూవీ ప్రొడక్షన్ హౌసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ సర్వర్స్ హ్యాక్ చేయడం. హ్మ్. సర్వర్స్ హ్యాక్ చేసినప్పుడు వాడికి కంప్లీట్ అంటే 4K ప్రింటే కావచ్చు ఆర్ 1080 ప్రింటే కావచ్చు. అందులో వాళ్ళ దగ్గర ఫుల్ క్లారిటీ ప్రింట్ ఎట్లుంటుందో ఆ క్లారిటీ ప్రింట్ వీనికొస్తది. ఓకే. హ్యాక్ చేయొచ్చన్నా అంత చేయొచ్చు. అంటే లక్షల ఎనీథింగ్ కోట్లు పెట్టి సినిమా తీస్తా ఉంటారు. చేస్తారు. బట్ అప్పుడప్పుడు చిన్న చిన్న నెగ్లిజెన్స్ వల్ల గూడా మిస్టేక్స్ జరుగుతాయి. ఈవెన్ ఓకే. పెద్ద పెద్ద కంపెనీస్‌లో గూడా హ్మ్. హ్యాకింగ్ అవుతుంది. ఓకే. ఏదో ఎక్కడో ఒక మిస్‌కన్ఫిగరేషన్, చిన్న మిస్టేక్ హ్మ్. ఆర్ లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ అప్డేట్ చేయకపోవడం రెగ్యులర్‌లీ. హ్మ్. ఎక్కడో అక్కడ చిన్న లూప్ హోల్ దొరికినా హ్యాక్ జేయొచ్చు. హ్మ్. మీరన్నట్టు ఇప్పుడు ఆ హై క్లారిటీ అయితే పాసిబుల్లీ ఇంతే సర్వర్స్ హ్యాక్ జేయడం వల్లనే. హ్మ్. ఇంకా అదర్ వేస్ ఆఫ్ ఆపరేషన్స్ వాడు ఏమున్నాయంటే థియేటర్స్‌లో మనుషుల్ని పెట్టి రికార్డ్ చేయించడం. హ్మ్. అదే అదర్ వేస్. హ్మ్. మీరన్నట్టయితే క్లారిటీ రావాలంటే మాత్రం సర్వర్స్ హ్యాక్ చేయడమే. చేయొచ్చు. యాహ్! చిన్న చిన్న పాసిబుల్ ఎక్కడన్నా చిన్న లూప్ హోల్ ఉన్నా గూడా హ్మ్. అంటే ఇన్ని సినిమా కంపెనీలున్నాయి. అన్ని సినిమా కంపెనీలు అన్ని వాళ్ళ వాళ్ళ సర్వర్స్‌కి అంటే ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఫాలో అవుతున్నారో రూల్ ఏం లేదు. హ్మ్. మీరు సిస్టమ్ ఆర్ లేకపోతే ఒక సిస్టమ్‌ది సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసిన ప్రతిసారి హ్మ్. ఏదో ఒక బగ్ మిగిలిపోతుంది అందులో. ఓకే. ఆ ఒక్క లూప్ హోల్ హ్యాకర్‌కి దొరికిందంటే దాన్ని యూజ్ చేసుకొని వాడు హ్యాక్ చేయగలుగుతాడు. హ్యాక్ చేయగలుగుతారు.